స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. It's been a while, party tonight. Yeah, pull me the strings. It's been a while, party tonight. When the DJ brought the floor, dancing with the rain, the fun is on and on again. When the DJ brought the floor, dancing with the rain, the fun is on and on again. While we rock the party all again. Right now this is so wrong. While we rock the party all again. Right now this is so wrong. Yeah, pull me the strings. It's been a while, party tonight. కదలిపోవరా చెదరిపోగా సాగిపోర ఇక ఆగమాగా బతుకులోన బొంగరపు ఆడభోగం. బతుకు ఎన్నాళ్ళో రేపు ఏమౌను ఎవరు మిగిలేరు మందు తెగపోసి కలదలొదిలేసి మరచిపోర శోకం. మగువ పొందు ఇక మరువగా తనివి చెందుగా తనువిగా కలదు సుఖమింగ తెగువ నీదింగ మదనుడింగా మదిలదింగా అలసిపోక శరబేక కలసిపో క్షణములింగ వెలసై మధుర సుఖమై సొగసులన్నీ ఒడ్డి తలుకేరా చివరికంత మిగిలేను చింతే. I'll be rock the party all again. Right now this is so wrong. While we rock the party all again. Right now this is so wrong. Yeah, pull me the strings. It's been a while, party tonight. Yeah, pull me the strings. It's been a while, party tonight. ఏంటలా చూస్తున్నావు? ఏమైంది? ఏ నిర్ణయం తీసుకున్నావు?
నేను చెప్పింది వినపడలేదా? నేను చెప్పాను కదా, నా వల్ల కాదు. ప్రతిసారి ఇలా చెప్పింది చెప్పడం నాకు విసుగ్గా ఉంది. ఏంటలా చూస్తున్నావు? ఐపీఎల్ జరుగుతుందా? అడ్డగాడితే అన్నిటికీ కారణం నీ తాగుడే. ఈ బాడీని దాదాపు 2 గంటల క్రితమే కనిపెట్టడం ఈ జరిగింది. హత్య అసలు ఎలా జరిగింది? ఆధారాలు ఏమైనా కనిపెట్టారా? రోడ్ సైడ్ ఉన్నటువంటి ఎవరన్నది ఇంకా కనిపెట్టలేదు. దీని గురించి హైయర్ వివరాలు అఫీషియల్స్ ఇంకా అందరూ దొరకలేదు. ఇక్కడికి వస్తున్నారు. ఈ రిపోర్ట్ కోసం మీరు ఎట్టి చూస్తూ పరిస్థితులను ఉండండి. మీడియాని లోపలికి అనుమతించకూడదు. వాళ్ళకి ఏ ఒక్క విషయం చెప్పకూడదు. అర్థమైందా? ఇట్స్ ఎన్ ఆర్డర్. ఓకే, ఓవర్. అయితే సాక్ష్యం మీరేనా? అవును సార్. సరేనా, అసలు మీరేం చూసారో చెప్పండి. సార్, రాత్రి నేను కాఫీ అమ్ముతూ ఉంటాను. నేను తిరిగి వచ్చే సమయంలో ఆ మలుపులో ఒక బండి ఆగుండడం చూశాను. హ్మ్. నేను దగ్గరికి వెళ్తున్నప్పుడు 2 వ్యక్తులు కారులోంచి ఒక వ్యక్తిని బయట పడేసినట్టు చూశాను. ఎవరో ఏంటో తెలుసుకుందాం అనేసరికి వాళ్ళు బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళని చూస్తే మీరు కనిపెట్టగలరా? అది కొంచెం కష్టం సార్, మంచు ఎక్కువగా ఉంది, చూసినా గుర్తుపట్టలేను సార్. ఎప్పుడు జరిగింది? సార్, నాకు తెలిసి ఈ సంఘటన దాదాపు రాత్రి 1 గంటకి జరిగింది సార్. గోపాల్ అన్న వ్యక్తి దీనికి సాక్ష్యం సార్. వాళ్ళు వచ్చిన బండిని ఐడెంటిఫై చేశారా? సార్, అది వైట్ కలర్ ఓమ్ని సార్. ఇది తప్ప వేరే డీటెయిల్స్ ఏం తెలియలేదు. వాళ్ళ గురించి తెలుసుకోవడం కష్టం అని చెప్తున్నారు. బాడీని ఐడెంటిఫై చేశారా? ఎస్ సార్. ఇతను ఇంట్లో వెంటనే ఇన్ఫార్మ్ చేసి మిగతా ఫార్మాలిటీస్ త్వరగా కానించండి. సార్, ఈ నంబర్ కాల్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. అందులో అడ్రస్ ఉంది కదా, మీరే నేరుగా వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి. కొద్దిసేపట్లోనే భర్త శవం నడి రోడ్డు మీద మరియు భార్య శవం వాళ్ళుంటున్న ఫ్లాట్ లోనే కనిపెట్టడం జరిగింది. రాష్ట్రంలోనే సంచలనం రేపిన ఈ జంట హత్య కేసు ఛేదించడానికి ప్రభుత్వ అధికారులు వచ్చేసినట్టు తెలుస్తుంది.
సార్ ఈ హత్య ఎవరు చేశారో మీకు తెలుసా? సార్ ఒక్క నిమిషం. సార్ ప్లీజ్ ఆగండి సార్. సార్ ఒక్క ప్రశ్న సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎనీ సాల్డ్ ఎవిడెన్స్? సార్ హత్యకి యూజ్ చేసిన వెపన్ కూరగాయలు కట్ చేసే కత్తి అయి ఉండొచ్చు. మనకి స్పాట్లో దొరికిన కత్తి మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. బహుశా అవి హత్యకు గురైన వాళ్ళవై కావచ్చు. అలాగే ఈ టీపై మీద కూడా కొన్ని బ్లడ్ స్పాట్స్ ఉన్నాయి. అలాగే కింద ఉన్న బ్లడ్ శాంపిల్స్ కూడా మనం ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. అవేంటో పరిశోధించిన తర్వాతే మనం చెప్పగలం సార్. ఎనీ మోర్ క్లూస్? సార్ ఈ చనిపోయిన అమ్మాయి మెడ మీద గోల్డ్ గీసుకున్న ఆనవాళ్ళు ఉన్నాయి. మేబీ అది రేప్ అటెంప్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఇంకా వివరంగా పరిశోధించిన తర్వాత ఏమైనా చెప్పగలం సార్. ఇదిగో సార్. ఆ సెక్యూరిటీకి స్పృహ వచ్చిందా? లేదు సార్. ఓకే, యూ ప్రొసీడ్. ఓకే సార్. రాష్ట్రంలో జరిగిన ఈ 2 హత్యల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ దేశమంతా ఎదురు చూస్తోంది. ఈ హత్య కారణాలు సార్ ఈ దేశాన్ని కుదిపేసిన హత్యల గురించి మీరు ఏమంటారు సార్? ఈ హత్యలు జరిగి కేవలం కొద్ది గంటలే అవుతోంది. మేము చాలా సీరియస్ గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మంచి ట్రాక్ రికార్డు ఉన్న సిఐ షణ్ముగం దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎన్నో ఆధారాలు సేకరించాలి. నో మోర్ కామెంట్స్ ప్లీజ్. సార్ దీని గురించి మీరు ఉన్నారా? ఈ కేసు గురించి వివరాలు త్వరలోనే బయటకు వస్తాయని మేమందరం నమ్ముతున్నాము. సార్ ఇతను రోహన్. మీరే కదా ముందుగా బాడీని చూసింది? లేదు సార్, అందరూ మాట్లాడుతుంటేనే మేము కూడా తెలుసుకున్నాం. రోగన్, ఫైజల్ ఇద్దరు గొడవ పడేవారు కదా? అలాంటి గొడవలు ఏం లేదు సార్. మరి మా ప్రైవసీ డిస్టర్బ్ అవుతుందని పక్క ఫ్లాట్ వాళ్ళ మీద కంప్లైంట్ నేనే ఇచ్చాను సార్. నేను ఒక్కడనే కంప్లైంట్ ఇవ్వలేదు సార్. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ లిస్ట్లో మీరు ఉన్నారా? తెలీదు సార్, మేమలాగా మిగతా వాళ్ళ విషయంలో చౌక్యం చేసుకోం. ఓహో, ఈ రూబన్ ఇంకా స్నేహ మిగతా వాళ్ళతో కలివిడిగా ఉండేవారు కాదు కదా? పక్క ఫ్లాట్ లో ఉండే కిరణ్ తో మాత్రం సఖ్యంగా ఉండేవారు. ఆ విషయం నీకెలా తెలుసు? ఇదిగో ఆవిడ మాట్లాడుతున్నది మాతో. చెప్పనివ్వు. ఎస్ చెప్పండి. రూబిన్ కి వాళ్ళ వైఫ్ కి మధ్య గొడవ జరిగినప్పుడు ఈ కిరణే వచ్చి సాల్వ్ చేశారు. మీరు చివరిసారిగా స్నేహాన్ని ఎప్పుడు చూసారు? దాదాపుగా 1.5 వారం అయిండొచ్చు సార్, సరిగ్గా గుర్తులేదు. అదెలా గుర్తులేదంటారు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీరు ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. నిజమే సార్, నేను స్నేహ ఒకచోటే చదువుకున్నాం. చదువు పూర్తయిన తర్వాత తన్ని మొదటిసారిగా ఇక్కడే చూశాను. ఒకటిగా కలిసి చదువుకున్నామే గాని అంతకుమించి ఏం లేదు సార్. నిన్న రూబన్ ఫ్లాట్ నుంచి శబ్దం వినిపించిందా? అక్కడెప్పుడూ గొడవ జరుగుతూనే ఉంటుంది కదా సార్. నేబర్స్ తోటి ఎలాంటి కాంటాక్టు లేదు సార్. ఆ రూబెన్ ఎప్పుడూ స్నేహాని పాపం ప్రశాంతంగా ఉండనిచ్చేవాడే కాదు. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? మీకు తెలిసి స్నేహాన్ని రూబన్ని చంపే శత్రువులు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు సార్, ఎవరూ లేరు. లేదు సార్. మీ ముగ్గురు ఇక్కడ ఏం చేస్తుంటారు? సినిమా వాళ్ళు సార్.
సినిమా ఏ ముఖం రా నీది? నా మొహానికి తక్కువేంటి? ముఖానికేం తక్కువ లేదనుకో. ఇదేంట్రా, గంజాయా? బీడీ సార్, తాగితే కేసు పెట్టరు. తాగితే కేసు లేదు కదా, అయితే నీకు చట్టం బాగా తెలుసు. కొంతవరకు. నీ ఇల్లెక్కర్రా? పక్కూరే సార్. పక్క ఊరేంట్రా? ఈ ఫ్లాట్ ఎవరిది? నా ఫ్రెండ్ ఫ్లాట్ సార్. నిన్న రాత్రి ఇక్కడ ఏం జరిగిందో వివరంగా చెప్పి తీరాల్సిందే. శశిని చూసి భావోద్వేగానికి గురైన శకుంతల, మీరిక్కడ లేని జీవితం చాలా విషాదంగా గడిచిపోయింది. ఒక్కొక్క క్షణము నిన్నే తలుచుకుంటూ విరహంతో ఉన్నాను. ఏం చేయాలో తెలియక శశిని తను పెళ్లి చేసుకుంది. ద ఎండ్. ఎలా ఉందిరా క్లైమాక్స్? అదేరింది కదా. దీనికి నేను నా అభిప్రాయం చెప్పానంటే అనీస్ నువ్వు ఏడుస్తావురా. ఇందులో ఏం తక్కువైంది? సూపర్ గా ఉందిగా. అవునవును, ఎరా తెలివి తక్కువ దద్దమ్మా. అసలు నువ్వు రాసింది కదేనా? కన్న తండ్రిని చంపి జైలుకెళ్ళినా ప్రియుడు శశి కోసం శకుంతల ఎదురు చూస్తుందా? ఎరా రే, ఇలా కథ రాస్తున్నావే, నీకు అసలు తెలివే లేదా? వాడి మైకం వల్ల క్రియేటివిటీ చాలా ఎక్కువైంది, అంతే కదరా? రే, తిండి గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఇది చెప్తుంటే ఒక విషయం గుర్తొస్తోంది. మొత్తం దిగింద్రా, నువ్వు రోల్ చేసావంటే మనం లైట్ ఒకటి సెట్ చేసి న్యూజెన్ క్లైమాక్స్ ఒకటి తయారు చేద్దాం. కానీ అతను చెప్పేది ముసలోళ్ళకి మాత్రమే బాగుంటుంది. దానికి 2 బం పేపర్ అయిపోయింది. అలాగైతే నువ్వు ఒక పని చెయ్యి, నాకు పఫ్ ఇవ్వు. అంతా అయిపోయింది. నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండు. ఫుడ్ కోసం వెళ్ళేప్పుడు తీసుకుందాం. ఏదో చేసుకోపో. పదరా వెళ్తాం. సరే, మేము ఫుడ్ తీసుకోవడానికి అప్పుడే బయలుదేరాం. అప్పుడు లిఫ్ట్ దగ్గరికి రాగానే ఆ లిఫ్ట్లో నుంచి ఇద్దరు బయటికి రావడం చూసాము. వాళ్ళు ఇంతకుముందు నువ్వు ఎప్పుడైనా చూసావా? లేదు సార్, ఇక్కడున్న వాళ్ళందరూ నాకు తెలుసు. మళ్ళీ చూస్తే గనక గుర్తుపెట్టగలవా? తప్పకుండా గుర్తుపడతాం సార్. మీరు వెళ్లే దారిలో రూబన్ని కానీ స్నేహాన్ని కానీ చూసారా? లేదు సార్. చూసాం సార్. ఎప్పుడు రా? నువ్వు మొబైల్ చూస్తున్నావు కదా అప్పుడు. సార్, మేము లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు తర్వాత సార్, మా బండి కింద పార్కింగ్ లో ఉంది. ఎవర్రా బండికి డాష్ ఇచ్చిందే? ఏరా, నీ కళ్ళు కనబడవా? ఇంకాస్త గుర్తుండొచ్చుగా. ఈసారి ఇంకోసారి ఎందుకు? ఇప్పుడే చేయరా. ఏంట్రా ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? కొట్టానంట. బండిని గుర్తించాలక మాట్లాడుతున్నాడు. నాకు తెలిసి వాళ్ళు రూబన్ ఫ్లాట్కి వచ్చిన మనుషులే ఉంటారనుకుంటా సార్. సార్, 80లో ఎవరో ఉన్నట్టున్నారు, కానీ డోర్ ఓపెన్ చేయట్లేదు. ఇదిగో వీళ్ళ పేరు, అడ్రస్, ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని తీసుకో. ఏంటి సార్, డోర్ ఓపెన్ చేయడానికి ఎందుకు ఇంత లేట్ చేసావు? మంచి నిద్రలో ఉన్నాను సార్. ఈ టైంలో ఎవడో పడుకొని నిద్రపోయేది? ఆ పక్క ఫ్లాట్లో స్నేహ ఇంకా రూబన్ని హత్య చేశారు, నీకు తెలుసా? అయ్యో లేదు సార్, నేను నిన్న ఆఫీస్ నుంచి వచ్చి ఈ పెయింటింగ్లో బిజీగా ఉన్నాను సార్. నువ్వు ఇక్కడ ఏం చేస్తుంటావు? ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాను. నిన్న వర్క్ అయిన తర్వాత నువ్వు ఎన్నింటికి వచ్చావు? రోజు వచ్చేలాగే సార్. రోజు వచ్చినట్టంటే ఏంటి, టైం లేదా? చెప్పు. ఒక 10:30 సార్. నువ్వు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్లాట్లో ఏదైనా శబ్దం వినిపించిందా? శబ్దం ఏమైంది? ఏం నిర్ణయించుకున్నావు? నిన్నే అడిగేది, చెప్పు. నేను చెప్పాను కదా నా వల్ల కాదు అని. ప్రతిసారి ఇదే మాట చెప్పడం చాలా విసుగ్గా ఉంది. ఇక్కడ ఏమైనా ఐపీఎల్ జరుగుతుందా? నా మొహం మీద కొట్టినట్టుగా తలుపేసేసాడు సార్. తర్వాత ఇంకా నేను నా రూమ్కి వచ్చేసాను. ఆ తర్వాత ఇంకా వంటగదిలో వంట చేస్తూ అయిపోయాక ఇంకా పెయింటింగ్ టీ షర్ట్లో ఏంటిది? టీ షర్ట్లో మరకేంటి?
పెయింటింగ్ వేసేటప్పుడు అది పెయింట్ అంటుకుంది సార్. నీ చేతికి ఆ గాయం ఏంటి? ఎలా అయింది? సార్ నిన్న రాత్రి ఎలా జరిగిందో నాకు అసలు కరెక్ట్గా గుర్తులేదు సార్. అనిల్ సార్, ఇతన్ని తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించాం. సార్, పేషెంట్కి ఇప్పుడు ఎలా ఉంది? పేషెంట్ ఇప్పుడు స్పృహలో లేడు. మాట్లాడడం సాధ్యం కాకపోవచ్చు. స్పృహ రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. మీరెవరు? ఆయన కూతుర్ని సార్. ఓకే డాక్టర్. చాలా టఫ్గా ఉండే ఫ్యామిలీ లైఫ్ని రూబన్ స్నేహగా గడిపేవారని వాళ్ళ గురించి తెలిసిన వారు చెప్పడం ద్వారా మనకు అర్థమైంది. పక్క ఫ్లాట్స్లో రూబన్ చాలా రూడ్గా ప్రవర్తించేవాడట. సో ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా గమనించాలి. మన అబ్బాయి మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ ఈ కేసు విచారణ కోసం నేను మరికొన్ని విషయాల్ని తెలుసుకోవాల్సి ఉంది. కేసు కోసమే కదా, ఏవైనా అడగండి. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? అంటే బిజినెస్ తరపున లేదా ఇంకేమైనా? మాకు అలాంటి అనుమానం లేదు. నాకు బాగా తెలుసు ఇది ఎవరు చేశారో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేశారో. నా బిడ్డ మీద వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళిద్దరి రిలేషన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు రౌడీల సహాయంతో దాడి చేశారు, భయపెట్టారు సార్. మేము ఆ రోజే స్టేషన్లో ఒక కంప్లైంట్ ఫైల్ చేశాం. వీళ్ళు చెప్పిన విషయాలన్నింటినీ ఒక రిటర్న్ స్టేట్మెంట్గా వీళ్ళ దగ్గర నుండి తీసుకోండి. ఓకే సార్. రూబన్ వాళ్ళ నాన్న ఇచ్చిన కంప్లైంట్ని వెతికి ఆ రౌడీల డీటెయిల్స్ తీయాలి. ఓకే సార్. రూబన్ వాళ్ళ ఫ్రెండ్స్ డీటెయిల్స్ అడిగాను కదా, ఏమైంది? సార్, రూబన్ క్లోజ్ ఫ్రెండ్స్లో ఒక వ్యక్తి డీటెయిల్స్ మేము కలెక్ట్ చేసాం. అతను మిస్టర్ అక్షయ్. నంబర్ ఉందా? మర్యాదగా సరిగ్గా ఇవ్వాలి. చెప్పింది అర్థమైందా? ఓకే. హలో,
రూబన్ స్నేహ గురించి మీకు ఎన్ని రోజులుగా తెలుసు? సార్ మేము కలిసి చదువుకున్నాం. వాళ్ళు చనిపోయిన విషయం మీకెప్పుడు తెలిసింది? మరుసటి రోజు నేను కాల్ చేశాను. వాళ్ళు లిఫ్ట్ చేయకపోయేసరికి ఎంక్వైరీ చేస్తే తెలిసింది సార్. వాళ్ళు చనిపోయిన తర్వాత రూబన్ వాళ్ళ అమ్మా నాన్నని కలిసారా? లేదు సార్. ఎందుకు? మీరు క్లోజ్ ఫ్రెండ్సే కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? రూబన్ని స్నేహాని సపోర్ట్ చేసినందువల్ల వాళ్ళ నాన్నని ఫేస్ చేయలేకపోయాను సార్. అందువల్లే నేను స్వయంగా వెళ్ళి వాళ్ళని కలవలేకపోయాను. అయితే రూబన్కి స్నేహాకి పెళ్లి చేసింది మీరేనా? లేదు సార్, మాకు కూడా పెళ్ళైన తర్వాతే అసలు విషయం తెలిసింది. వాడిది కాస్త డిఫరెంట్ క్యారెక్టర్ సార్. మీకు వాళ్ళ గురించి తెలిసిన విషయాల్ని చెప్పండి. ఒక మెరుపుల తను మెరిసెగా నా హృదయ ఫలకమున వరమీయా. చిరుతలపులే కళ్ళెతుటనే కలవోలే కదిలెనుగా మనసారా. తొలిసారి నేను వరించిన సొగసైన మేను తలంచిన నీవేనుగా స్నేహానివే నిజమేనుగా నాదానివే. నిన్నెరుగన నన్నెరిగిన ఎద నింపిన ప్రియురాలివే నా కోసమే ఉంటిపో. నీ రూపు సరసన మెదలగా ఓ హాసమే పూచిందిగా. పన్నీరు కలసిన వన్నెలా ఎంతో విలువక తోచగా. ఇంకెంత కాలం వేగగలమిగ మోహమే తాపమవగా. ఇంకెంత కాలం వేగగలమిగ మోహమే తాపమవగా. తీరుగా జన్మంతగా జతగా నువ్వుండగా. నిన్నెరుగన నన్నెరిగిన ఎద నింపిన ప్రియురాలివే నా కోసమే ఉంటిపో. ఒక మెరుపుల తను మెరిసిగా నా హృదయ ఫలకమున వరమే. హలో సార్. హలో సార్, మీరు దగ్గరలో ఏమైనా ఉన్నారు సార్? మిమ్మల్ని కలవాలి. ఒక అర్ధ గంటలో వస్తాను. అది. హాయ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకు రమ్మన్నారు? ఏంటి విషయం? మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానంటే, మనకక్కడ టీపై మీద దొరికిన కత్తి మీద హంతకుడు అనే సందేహం ఉన్న ఒక వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. అలాగే అతని బ్లడ్ శాంపిల్స్ కూడా దొరికాయి. కానీ మర్డర్కి ఉపయోగించిన వెపన్ అది కాదు. ఆ కత్తి మీద ఉన్న బ్లడ్ స్టెయిన్ స్నేహకి సంబంధించింది కాదు. ఆ రక్తం ఎవరిదై ఉంటుందో ఆ వ్యక్తికి ఈ హత్య విషయంలో డైరెక్ట్ సంబంధం ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. సరిగ్గా ఆ కత్తికి రక్తం అంటుకున్న అదే సమయంలో స్నేహ కూడా హత్యకు గురైంది. ఎనీథింగ్ ఎల్స్? స్నేహ హత్యకు గురైన సమయంలో రూబన్ ఆ ఫ్లాట్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కారణం, రూబన్ బ్లడ్ శాంపుల్ మనకి అక్కడ దొరికింది. నా ఫైండింగ్స్ ఏంటంటే, స్నేహ ఇంకా రూబన్ హత్య చేయబడింది ఆ ఫ్లాట్లోనే. కానీ స్నేహ హత్య తర్వాత 30 నుంచి 50 నిమిషాల వ్యత్యాసంలోనే రూబన్ హత్య చేయబడ్డాడు. బలమైన దాడి వల్ల రూబన్ కింది దవడ పక్కకి జరిగింది. ఇనుపది గని లేదా అలాంటి ఆయుధం ఏదైనా హంతకుడు ఉపయోగించుండాలి. అది మాత్రమే కాదు, రూబన్ గోళ్లలో దొరికిన బ్లడ్ శాంపిల్స్ స్నేహకి సంబంధించినవే.
నా ఫైండింగ్స్లో తెలిసింది ఏంటంటే స్నేహ మెడ మీద ఉన్న మార్క్స్కి కారణం ఖచ్చితంగా రూబనే. హంతకుడు ఎవరో కానీ మిగతా ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసాడు. హంతకుడు చాలా క్లెవర్. ఇదంతా వాళ్ళింటి వాళ్ళే చేశారు. థ్యాంక్ యూ సార్. విత్ ప్లెషర్. జార్జ్ కే థామస్. చెప్పు జార్జ్, ఆ రోజు ఏం జరిగింది? రూబన్ ఫ్లాట్లో దొరికిన కత్తి పైన మీ ఫింగర్ ప్రింట్స్ ఎలా వచ్చిందో చెప్పండి. స్నేహ హత్యకు గురి అయిన సమయం, మీరు ఫ్లాట్కి వెళ్ళిన సమయము దాదాపు ఒకటే. అయితే సార్ చెప్పేది ఏంటి? ఆ అమ్మాయి నేనే చంపానా? నేను అలా చెప్పలేదు కదా జార్జ్. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నీ చేతిలో ఉన్న గాయం నుంచి తీసిన రక్తం, స్నేహ ఫ్లాట్ నుంచి దొరికిన రక్తం రెండు మ్యాచ్ అవుతుందని అంటున్నాను. మీ చేతికి గాయం ఏర్పడిన సమయము, స్నేహ హత్య చేయబడిన సమయము ఒకటే. అంతేకాదు, క్రైమ్ స్పాట్ నుంచి దొరికిన కత్తి పైన మీ ఫింగర్ ప్రింట్స్ ఇంకా రక్త మరకలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, అసలు ఏం జరిగింది? తన్ని పొడిచి చంపింది నేనే సార్. పొడిచి చంపారా లేదా గొంతు కోసి చంపారా? కాస్త ఆలోచించి చెప్పండి. కత్తి తీసుకుని తన్ని పొడి చేసే చంపాను. నేను చెప్పాను కదా నా వల్ల కాదు అని. ప్రతిసారి చెప్పడం నాకు చాలా విసుగ్గా ఉంది. ఇక్కడ ఏమైనా ఐపీఎల్ జరుగుతుందా? ఐపీఎల్ జరుగుతోందో? సార్, అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. ఆ జార్జ్ని ఎందుకు సార్ మీరు వదిలేశారు? మన దగ్గర వాడికి వ్యతిరేకంగా ఒక ఎవిడెన్స్ మాత్రమే ఉంది. మిగతాదంతా తను ఆలోసినేటెడ్ మెమరీ క్రియేట్ చేసిన కథలు, మనం ఊహించింది మాత్రమే. తను చెప్పింది ఇంకా మనం ఊహించింది రెండు ఒకటని తెలుసుకోవాలి. సార్, వాడికి 2 దెబ్బలేస్తే వాడే నిజం చెప్తాడు కదా. ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావయ్యా? ఆ సెక్యూరిటీ దగ్గర వాంగ్మూలం తీసుకున్నారా? సీసీటీవీ కెమెరా పని చేయకపోవడం గురించి తను ఏమైనా చెప్పాడా? అలాగే విజిటర్స్ రిజిస్టర్ దొరికిందా? నిన్న స్పృహలోకి రాగానే స్టేట్మెంట్ తీసుకున్నాను సార్. ఫ్లాట్లో సీసీటీవీ పనిచేయట్లేదని కంప్లైంట్ కూడా ఇచ్చారు సార్. ఆయన ఎవరైతే కలవడానికి వచ్చారో వాళ్ళే విజిటర్స్ రిజిస్టర్ని మాయం చేసుంటారు. అతను చెప్పిన డీటెయిల్స్ అన్ని పొద్దునే మీకు మెయిల్లో పంపించాను సార్.
అనిల్ సార్ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా నుంచి సంఘటన జరిగిన రోజు దాని ముందు రోజు సంబంధించిన ఫుటేజ్ తీసుకోండి. సార్ ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు జరిగాయా? ఇంతకు ముందు కూడా అతను ఇలాగే ప్రవర్తించేవాడు, కానీ ఇంత దారుణంగా ఇదే మొదటిసారి. నాకున్నది ముగ్గురు కూడా ఆడపిల్లలే సార్. కుటుంబాన్ని పోషించే మార్గం లేదు సార్. నా చిన్న కూతురుతో చాలా తప్పుగా ప్రవర్తించాడని నా కూతురు చెప్పాకే నాకు తెలిసింది సార్. ఏంటి సార్ సమస్య? ఆ పోకిరి ఎవరు? ఆ విజిలెన్స్ కేసులో సస్పెండ్ అయ్యాడే వాడే ఈ సమస్యలన్నిటికీ కారణం. అతన్ని తీసి లోపలేయాలి సార్. ఏమైంది సార్? అక్కడ ఏడుస్తుంది ఎవరు? ఏం చెప్పమంటారు సార్? ఆవిడ భర్త ఉన్నాడే, ఆవిడ కూతురుతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడట. అలాంటి వాడిని మక్కిలు ఎరగదన్నాలి. ఇది రూబిన్ నాన్నగారు. రూబిందా? ఓకేనా కదా? ఓకే వెళ్ళండి. ఓకే సార్. సార్, రూబిన్ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన కంప్లైంట్ ఫైల్ దొరికింది సార్. ఇందులో 3 అక్యూస్టులు ఉన్నారు సార్. వాళ్ళ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయి. ఓకే సార్. అసలు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసామో తెలుసా? చెప్పరా చెప్పరా, అడిగితే సమాధానం చెప్పరా, చెప్పండి. రూబన్ని తన భార్య స్నేహాన్ని చంపింది మీరే కదరా, చెప్పండి. మిమ్మల్ని చంపమని చెప్పింది ఎవరు? మాకేమీ తెలీదు, మేమెవరిని చంపలేదు. ఇది నిజం. మాకు వాళ్ళు ఎవరో తెలియదు సార్. చెప్పండి, వీళ్ళెవరో మీకు తెలీదా? చెప్పరా, ఇందులో ఉన్న వాళ్ళు మీకు తెలుసా? అడుగుతున్నాను కదా, చెప్పరా. మాటలతో అడిగితే చెప్పరా. ఆ ఫైల్ ఇవ్వు. లేదు మాకు తెలియదు సార్. హత్య చేయబడిన రూబన్ 4.5 ఏళ్ల క్రితం కొంతమంది రౌడీలు దాడి చేశారు. వాళ్ళ పేర్లు చదువుతాను, వినండి. బాబు, వల్లకడువు శ్రీని, మార్టిన్. అది ఎందుకు చేశారు, ఎవరు చెప్తే చేశారు అంతా నాకు తెలియాలి. మర్యాదగా చెప్పండి. మీరు చెప్పకపోతే ఇక్కడే మిమ్మల్ని చంపేస్తాను. చెప్పేస్తాను సార్. ఎవరి కోసం? కృష్ణ కుమార్.
చనిపోయిన అమ్మాయి వాళ్ళ అన్న. ఎందుకోసం అలా చేశారు? తన చెల్లికి మరొకరితో ఉన్న సంబంధము లేకుండా చేయడానికి అలా చేయమని చెప్పారు. అతను చెప్పినట్టుగానే మేము చేశాం. అందుకు డబ్బులు కూడా మాకు ఇచ్చేశారు. అంతే తప్ప మాకు ఇంకేం తెలియదు సార్. స్నేహ రూబన్ వాళ్ళ హత్య గురించి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. స్నేహ రూబన్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? సార్, తనకి శత్రువు ఉన్నారో లేదో తెలియదు కానీ తన శత్రువు మాత్రం తన హస్బెండ్. శత్రువు మాత్రమే కాదు, వాడే నా కూతుర్ని చంపింది కూడా. వాడొక అయోగ్యుడు. మీరు ఇంతకు ముందు రూబన్ను కొట్టడానికి రౌడీలను ఏర్పాటు చేశారు కదా? అది సార్, వాళ్ళ మధ్య ఉన్న సంబంధం నాకు తెలిసాక నేను ఆ రూబన్ గురించి తెలుసుకున్నాను. అప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి సార్. అతని గురించి వినదాన్ని బట్టి అతను మంచివాడు కాదు సార్. మీకు తెలుసా, ఆ సమయంలో మా అమ్మాయికి ఒక మంచి సంబంధం కూడా వచ్చింది సార్. అప్పుడే అతను మా కూతుర్ని తీసుకువెళ్ళిపోయాడు. ఆ తర్వాత మాతో కలవడానికి, మాట్లాడడానికి కూడా మా అమ్మాయికి అసలు అనుమతి ఇచ్చుండడు సార్. పెళ్లి తర్వాత రూబన్ స్నేహ మధ్య ఉన్న సమస్యలు మీకు తెలుసా? లేదు సార్. అలా ఉండడానికి ఒకే ఒక రీజన్ అతని పాత అలవాట్లే. రూబన్ ఒక ఉమనైజర్ సార్. మేము స్నేహకి ఎంతో నచ్చ చెప్పాలనుకున్నాం, కానీ కుదరలేదు సార్. చివరికి మేము రౌడీల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే ఉంటాను. సరే సార్. ఇంకా ఎవరు వారసులు లేకపోవడంతో ఈ ఆస్తులంతా మీకే సొంతం కదా, అవునా? నువ్వు ఆ రోజు ఫ్లాట్ కింద గొడవ పడ్డావని చెప్పావు కదా, అది వీళ్ళేనా? లేదు సార్, ఆ రోజు నేను చూసింది వీళ్ళని కాదు, బాగా గుర్తుంది. స్నేహ హత్యకు గురైనప్పుడు రూబన్ ఆ ఫ్లాట్లోనే ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తన్ని పొడి చంపింది నేనే సార్. వాళ్ళ సొంత బంధువులే సార్. రూబన్ ఒక ఉమనైజర్ సార్. ఒక వైట్ ఓమని కార్ మా బండికి డాష్ ఇచ్చింది సార్. వాడే నా కూతుర్ని చంపింది. రూబన్ గోళ్ల మధ్యలో దొరికిన బ్లడ్ శాంపిల్స్ అవి స్నేహవే సార్. ఎవరో వస్తున్నారన్న శబ్దం విని మేము తెలుసుకున్నాం సార్. పక్క ఫ్లాట్ లో ఉండే కిరణ్ తో మాత్రం సఖ్యంగా ఉండే. నేను స్నేహ కలిసే చదువుకున్నాం. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా నుంచి ఫుటేజ్ తీసుకోండి. ఎస్ సార్. సార్, ఆ సీసీటీవీ విజువల్స్ ని కలెక్ట్ చేశారా? చేశాం సార్. స్నేహ ఇంకా రూబన్ వాళ్ళ మొబైల్ రికార్డ్స్ మిస్ అవుతుందేంటి? సార్, ఆ డీటెయిల్స్ కోసం మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఆ నెంబర్స్ కోసం సైబర్ సెల్కి రిక్వెస్ట్ రాలేదని చెప్తున్నారు.
అనిల్, సార్. వీలైనంత వరకు కారణాలు చెప్పకండి. సార్. నాకు వెంటనే సైబర్ డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. ఓకే? ఓకే. ఫుటేజ్ 1/1 ప్లే చేయండి. స్టాప్. అలా కాస్త రివైండ్ చేసి స్లోగా ప్లే చేయండి. ఆ కారులో ఎక్కించే వాళ్ళని కాస్త జూమ్ చేయండి. వెయిట్. రూబన్ని కారులో ఎక్కించే వాళ్ళ డీటెయిల్స్ని కలెక్ట్ చేయండి. ఎస్ సార్. వీలైన త్వరలో వాళ్ళని కనిపెట్టాలి. ఓకే సార్. ఈ విజువల్స్ అన్ని నాకు ఒక కాపీ ఇస్తారా? ఓకే సార్, ఇస్తాను సార్. తాగలి తాగుతూ తూలాలి, తూలుతూ తాగాలి, తాగుతూ ఉండాలి, మత్తులో కిక్కెక్కించ. సిచ్యువేషన్ డేంజర్గా ఉంది. మీ ఫోటోలు డీటెయిల్స్ పోలీసులకు దొరికాయి. ఇంకా అక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. హలో. గుద్దేసి వెళ్ళిన బండిని ఎలాగైనా కనిపెట్టాలి. సార్. అంతా త్వరగా ముగించాలి. అంతకుడు మనకన్నా షార్ప్గా ఉన్నాడు. సార్, గుడ్ మార్నింగ్ సార్. వాట్ బ్లడీ గుడ్ మార్నింగ్. ఇది నాకు మంచి గుడ్ మార్నింగ్ అనిపించడం లేదా? సార్, అక్వేష్ ని త్వరగా పట్టుకుంటాం సార్. అన్ని వైపులా వలవేసి ఉంచాం సార్. నువ్వు గాలించి ఏం చేస్తావేంటి? ఈ డైలాగులన్నీ మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడు, నా దగ్గర కాదు. సార్, నీ చుట్టూ జరిగే సంఘటనలు కూడా నీకు తెలియకుండా ఉన్నాయంటే మేక్ ఏ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అండ్ గెట్ బ్యాక్ టు మీ. డు యు గెట్ మీ? సార్. రేయ్, తిన్నగా చూసి బండి నడుపు. ఈ ఫోన్ లాక్ అయిపోయింది. లాక్ ఓపెన్ చేయాలి. అలాగే డిస్ప్లే కూడా బాగు చేసి ఇవ్వండి. సార్, హాఫ్ అన్ అవర్ పడుతుంది సార్. ఏంటిది? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇది? వాంగ్మూలం ఎక్కడుంది? సహజన అసలు ఏం జరుగుతోంది? ఒక వారంలో 4 హత్యల, అందులో మీరు వెతుకుతున్న 2 వ్యక్తులు. అసలు ఇది ఏంటిది? ఏం జరుగుతోంది? అలా నిలబడి చూడకుండా వెళ్ళి రిపోర్ట్ కాపీ తీసుకురా. వెళ్ళావు. ఆ ఫోన్ ఎవరో చూడు. హలో.
ప్రస్తుతం దీన్ని ఎవరికి షేర్ చేయొద్దు. దొరికిందా? నువ్వు ఒక పని చేయి, వీళ్ళని త్వరలో స్టేషన్కి రా. ఓకే సార్. సార్ ఏంటో చెప్పు. ఎస్ఐకి ఒక వైటల్ ఎవిడెన్స్ దొరికిందట. ఎక్కడే నీ హస్బెండ్ ఎక్కడున్నాడు? ఇక ఇక ఎప్పుడైనా నీ శబ్దం కానీ నీ హస్బెండ్ శబ్దం కానీ డోర్ బయటికి వినిపించిందంటే ఇద్దరిని నేను చంపేస్తాను. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? దట్స్ ఇట్. ఇట్స్ ఎ సాల్వ్డ్ ఎవిడెన్స్. అతన్ని వెంటనే తీసుకురండి. అనిల్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. సార్ పని సంగతి చూడు. దీంతో ఇలా క్లియర్గా ఉందిగా, ఇది చాలు. అతన్ని తీసుకురండి. ఐ విల్ ఇన్ఫార్మ్ ద డీజీ. సార్, సిటీ సర్కిల్లోనే 7 రోజుల్లో 4 హత్యలు జరిగాయి. ఇప్పుడు మీరు పెట్టిన ఈ ప్రెస్ మీట్ ప్రజల్ని మభ్యపెట్టడానికా? సార్, ఎవరా హంతకుడు? సార్, అసలు ఈ హత్యలు ఎందుకు చేశాడు? సార్, హత్య చేసిన వాడు నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్లీజ్ కూర్చోండి. మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. సార్, నిజానికి ఈ హత్యకు గురైన ఫ్లాట్ కాంప్లెక్స్లోనే హంతకుడు కూడా ఉన్నాడు. వాడికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం మేము కలెక్ట్ చేస్తున్నాం. కానీ ఈ మర్డర్కి సంబంధించిన మోటివ్ ఏంటన్న విషయం ఇప్పుడు మేమేమీ చెప్పలేం. వి విల్ ఇన్ఫార్మ్ యూ లేటర్. ఈ హంతకుడి ఫోటో ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఏర్పాట్లు చేశాను. మీరు దయచేసి పోలీసులకు కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్. రూబిన్ స్నేహాలను చంపిన హంతకులు దొరికారు. ప్లీజ్. రూబిన్ వాళ్ళ పక్క ఫ్లాట్ లోనే తను కూడా ఉంటున్నాడు. హంతకుడు ఐటీలో పనిచేస్తున్నట్టుగాను మాదక ద్రవ్యాలకి బానిసైనట్టుగాను తెలుస్తోంది. ఏంటి టీ తాగడం లేదు? ఏం లేదు, ఏదో ఒకటి మిస్ అవుతుంది. హంతకుడిని కనిపెట్టారుగా, ఇంకా ఎందుకు అదోలా ఉన్నారు? ఆ కేసు గురించే. ఆ కేసు ఏమైంది? పర్వాలేదు, నాతో చెప్పు. ఒక లేడీగా నేను తప్పకుండా ఏదో ఒకటి ఆలోచిస్తాను. జార్జ్ మత్తు పదార్థం తీసుకున్నాడు, కానీ తను ఎవరిని హత్య చేసినట్టు ఆ వీడియోలో రికార్డ్ అవ్వలేదు. జార్జ్ రూబన్ ఫ్లాట్ నుంచి బయటికి వచ్చి తన ఫ్లాట్కి వెళ్ళడానికి ముందు అతను ఎవరినో తిడుతున్నట్టు ఆ వీడియోలో చూడొచ్చు. ఇక్కడే నిలబడ్డావు, ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ నుంచి పోరా. అలా జరిగినట్టయితే అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి ఎందుకు ఆపోజిట్ ఫ్లాట్లో జరిగిన హత్య గురించి ఎవరితోనూ చెప్పలేదు. ఖచ్చితంగా ఆ వీడియో తీసిన వ్యక్తి ఆ హత్యని చేసి ఉండాలి. రాంగ్ వేలో వచ్చిన ఒక లారీ వాళ్ళు ప్రయాణించిన ఓమ్ని వ్యాన్ ని కావాలనే గుద్దారు. అక్కడ దొరికిన ఎవిడెన్స్ ప్రకారం అది క్లియర్ గా తెలుస్తోంది ఎవరి కోసం ఆ లారీ డ్రైవర్ అలా చేశాడు. ఆ వీడియోలో జార్జ్ ఆ టీపాయ్ని గట్టిగా కొట్టినప్పుడు గాయం ఏర్పడి కత్తిలో రక్తం కారి ఆ కత్తి కింద పడడం వీడియోలో తెలుస్తోంది. అలాగైతే స్నేహాన్ని హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి తన చేతిలో ఉన్న కత్తి కాదు. అయితే స్నేహాన్ని చంపింది ఎవరు? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే హంతకుడు... అవును, హంతకుడు ఇంకా ఎక్కడో దాక్కుని ఉన్నాడు. అనిల్ సార్, చనిపోయిన రౌడీల కాల్ లిస్టు, ఇంకా స్నేహ రూబన్ వాళ్ళ కాల్ లిస్టు, దానికి సంబంధించిన సైబర్ డీటెయిల్స్ రేపు పొద్దున కల్లా నా టేబుల్ మీద ఉండాలి. సరే సార్. ఓకే ఓకే. అనిల్. సార్. ఆ ఫ్లాట్ లో ఉన్న అన్ని ఫ్యామిలీని ఎంక్వైరీ చేయాలి. రోగన్, రీనా, కిరణ్, అంజలి వాళ్ళ గురించిన డీటెయిల్స్ కావాలి. ఎస్ సార్. రూబన్ మనస్తత్వం చూస్తుంటే అతను ఏ అమ్మాయిని వదిలిపెట్టాడు. అందులో ఒక నంబర్ రూబన్ ని బ్లాక్ చేసింది. అలా ఎందుకు బ్లాక్ చేశారో తెలుసుకోవాలి. ఇంకొక నంబర్ రూబన్ కాంటాక్ట్స్ నుంచి మిస్ అయ్యింది.
అలా ఎందుకు మిస్ అయ్యిందో మనం తెలుసుకోవాలి. సార్ ఈ లిస్ట్లో చాలా మంది నెంబర్స్ ఉన్నాయి. సో అప్పుడు మనం అందరినీ అనుమానించాలి కదా. మనం ముందు ఫ్లాట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. రోహన్ లేరా? లేరు సార్, బయటికి వెళ్ళారు. మీకు రూబన్, స్నేహ, అచ్చయ్ గురించి ఇంకేమైనా ఇంతకు ముందు చెప్పిన దానికన్నా చెప్పడానికి ఏమైనా ఉందా? లేదు సార్, ఇంకేం లేదు. మీ రెండు ఫ్యామిలీస్ ఎలా ఉండేవారు? ఎప్పుడూ ఒకసారి కనిపించేవాళ్ళు, కానీ ఫ్యామిలీ సైడ్ ఎలాంటి కాంటాక్టు లేదు. ఫ్యామిలీకి కాంటాక్ట్ లేకపోవచ్చు, కానీ మీకు రూబన్కి సంబంధం ఉంది కదా. రూబిన్ తోట నాకెలాంటి సంబంధం లేదు. నేను అతనితోటి మాట్లాడేదాన్ని కూడా కాదు. ఇలా అడిగితే చెప్పరు సార్. మనం ఇవన్నీ స్టేషన్కి తీసుకెళ్తేనే చెప్తారు. అలాగే అతన్ని తీసుకెళ్తాం. సార్ ప్లీజ్ సార్, నేను చెప్తాను. నేను రూబెను చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. ఎప్పటి నుంచి? ఇక్కడికి వచ్చినప్పటి నుండి. ఆ తర్వాత? ముందు నేను గమనించుకోలేదు, ఆ తర్వాత నెమ్మదిగా తను. చాలు, ఇక చెప్పక్కర్లేదు, నాకు అర్థమైందిలే. కానీ ఎందుకు తన నంబర్ని కాంటాక్ట్స్ నుంచి బ్లాక్ చేశావు? రూబెన్ హత్య చేయడానికి 4 రోజుల ముందు నాకు ఒక కొరియర్ వచ్చింది సార్. అందులో మా ఇద్దరి కాస్త ప్రైవేట్ ఫొటోస్ కూడా ఉన్నాయి సార్. రోహన్కి ఆ రిలేషన్షిప్ గురించి తెలియకూడదని నేను అతనితో ఉండే రిలేషన్ని స్టాప్ చేసుకొని నంబర్ని బ్లాక్ చేశాను. అతను నన్ను మోసం చేశాడు సార్. ఈ విషయాలన్నిటినీ రూబెన్ రోహన్తో చెప్తాడని నేను చాలా భయపడ్డాను. అలా భయంతో నేను ఇక్కడ బతుకుతున్నాను సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. నేను ఎవరిని చంపలేదు సార్. ఇంకేదైనా వివరాలు అవసరమైతే రావాల్సి ఉంటుంది. నాన్నగారు లేరమ్మా? నాన్న. ఏంటి సార్? కూర్చోండి, కూర్చోండి. జార్జీ పనిచేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆయన ఇదంతా ఎలా చేశాడు? మీ వైఫ్ లేరా? ఏంటి సార్? మీ వైఫ్ ఉంది, పిలవండి. అన్సీ. ఏంటి సార్, హంతకుడిని పట్టుకున్నా ఇంకా కేసు క్లోజ్ అవ్వలేదా? ఈ కేసు ఫైల్ని క్లోజ్ చేయడానికి ఇదే చివరి ఎన్క్వైరీ. అలా అనుకుంటే చాలు. కూర్చో. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి సార్. ఆ రోజు చెప్పింది తప్ప ఇక చెప్పడానికి ఏమీ లేదు. వాళ్ళతోటి మాకు ఎలాంటి రిలేషను లేదు. ఇక నిజం చెప్పాలంటే 4-5 సార్లే చూసుంటాం. అదంతా మేము ఆ రోజే చెప్పాం కదా. ఎలా ఉన్నావు? ఈ కేసు విషయంలో ఇంకా నువ్వేదైనా చెప్పాల్సిందుందా? లేదు, ఇంకేం చెప్పడానికి లేదు. మీకు రూబీ నుంచి మెసేజ్ వచ్చిందా? ఇంకా ఆయన ఏ మెసేజ్ పంపలేదు. ఫైసల్ 8089 84 81 82. ఇది మీ వైఫ్ నంబరే కదా? ఈ నంబర్కి రూబిన్ మెసేజ్ పంపించాడా? మాట్లాడబట్టే. అసలు మీరెందుకు సార్ ఇలా హింసిస్తున్నారు? తనకి ఎవరూ ఏ మెసేజ్ పంపలేదు. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ ఏదైనా కొరియర్లో వచ్చాయా? లేదు సార్, అలాంటివి ఏం రాలేదు. నిజంగానా? మీరేంటి మమ్మల్ని అనుమానిస్తున్నారా? లేదంటే వీడియో ఫొటోస్ అని బెదిరించి మమ్మల్ని ఇరికిస్తున్నారా? మీరు చెప్పినట్టు అలా ఏదైనా అయితే మీరు ఎవిడెన్స్తో రండి, అప్పుడు మాట్లాడుకుందాం. అన్నట్టు ఈ ఎవిడెన్స్తో ఒక ఆధారం నాతో పాటు ఉంది. చూడండి, బాగా చూడండి. చూసారుగా, ఇందులో స్నేహతో కలిసి వెళ్తుందెవరో జాగ్రత్తగా చూడండి.
ఇది హత్య జరగడానికి వారం ముందు తీసిన వీడియో. దాని డీటెయిల్స్ అందులో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మీకు హత్య చేయబడిన స్నేహకి సంబంధం ఏంటి? ఇదిగో, ఇందులో నుండి మీరు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. సిటీలో జరిగిన జంట హత్య కేసులో కీలక మలుపు. కేసులో విచారణ చేస్తున్న సీఏ సాజన్ ఒక వారం క్రితం స్నేహ గారికి ఇంటికి వచ్చి వెళ్లిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఆ సమయంలో పిల్లలు కారిడార్ లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ వీళ్ళకి ఈ రోజు ఇదే దొరికింది అనుకుంటాను. పొద్దున్నే మొదలు పెట్టేశారు. ఈ కేసులో ముఖ్యమైన ముద్దాయి ఖైదు చేయబడ్డాడు. ఏంటిది, ఉదయాన్నే మీడియా వాళ్ళు మొదలు పెట్టేశారా? సార్, ఇది చాలా పెద్ద సమస్యలా మారేలా ఉంది. ఈ మీడియా వాళ్ళు కావాలని మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఇలా చేస్తున్నట్టున్నారు సార్. ఇదే అదనంగా భావించి మన శత్రువులందరూ మన మీద దాడి చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలని చెప్తున్నారు సార్. దీన్ని ఇలాగే విడిచిపెట్టడం మంచిది కాదు సార్. అందుకని మీరు ఇప్పుడు రూబెన్ స్నేహాల హత్య గురించి వీళ్ళు ఇప్పుడెందుకు ఇంత గొడవ చేస్తున్నారు? సార్, అది విచారణ చేస్తున్న అధికారి సాజన్ ఆ చనిపోయిన లేడీకి మధ్యన ఏదో సంబంధం ఉందని అంటున్నారు. దీనివల్ల ఇప్పుడు మనకే సార్ సమస్య. రే, ఆ డీజీపీకి ఫోన్ చేయి. నువ్వు ఒక పని చేయి. సార్, మన యూత్ మెంబర్స్ ని ఉపయోగించి ఇందులో నిజానిజాలు ఏమిటో తెలుసుకుని రమ్మను. అలాగే సార్. ఫోన్ ఇవ్వ. ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారు? హలో సార్. అసలు మీరంతా ఏం చేస్తున్నారు? శాంతి భద్రతలు కాపాడడానికి ఎవ్వరూ లేరని, హోమ్ మినిస్టర్ కి ఏమీ చేత కాదని నిరూపించడానికి ఇలా చేస్తున్నారా? మీరంతా కలిసి నన్ను రాజీనామా చేయించేలా చూస్తున్నారా? సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని డిపార్ట్మెంట్ ని తప్పుగా అనకండి. మేము చాలా ఎఫిషియెంట్ గానే వెళ్తున్నాం సార్. ఏమయ్యా, నీ ఎఫిషియన్సీ ఇదేనా? మీ ఎఫిషియన్సీ ఇలాగే చూపిస్తారా? ఏమయ్యా, ఆ మోతీనగర్ హత్య కేసు విచారిస్తున్న సిఐకి ఆ అమ్మాయికి ఏదో సంబంధం ఉందని అన్నారు కదా? మీరు ఇక్కడే ఉన్నారు కదా? అన్ని టీవీల్లోనూ న్యూస్ వస్తూనే ఉంది కదా. అది అసలు నిజంగా ఏం జరిగిందయ్యా? సార్, అది ఆ కేసుని ఎంక్వైరీ చేసేది సిఏ సాజన్ సార్. ఆయన దగ్గర ఎక్స్ప్లెనేషన్ మేము అడిగాం. హీ విల్ కమ్ అండ్ గివ్ మీ ద ఎక్స్ప్లెనేషన్ టునైట్. ఏంటయ్యా నీ ఎక్స్ప్లెనేషన్? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను ట్రీట్మెంట్ ముగించుకొని వచ్చే లోపు నువ్వు ఈ కేసుని క్లియర్ చేస్తే మంచిది. ఇలా చూడు, ఇక నుంచి ఈ కేసు గురించి నిన్ను పిలవాల్సిన అవసరం రాకూడదు. మైండ్ ఇట్. నాకు ఎంత ప్రశ్న ఉందో తెలుసా హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి. సార్, నువ్వు ఇంకా ఎన్నాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తావు? ఎంక్వైరీ చేసే అధికారి హత్యకు గురైన స్నేహ ఇంటికి వెళ్తున్నారు. హోమ్ మినిస్టర్ తో ఏమని చెప్పగలను? మీ టీం వాళ్ళని మీరే చూసుకోవాలి. అంతేగాని ప్రతిదానికి సమాధానం చెప్పడు ఈ డీజీపీ. ఈ కేసుని నువ్వే కదా ఇన్వెస్టిగేషన్ చేస్తాను. హత్య చేయబడ్డ స్నేహ ఇంటికి నువ్వెందుకు వెళ్ళావు? మీ ఇద్దరి మధ్య బంధం ఏంటి? సార్, స్నేహ ఇంతకు ముందు ఇచ్చిన కంప్లైంట్ ని విచారించడానికి నేను అక్కడికి వెళ్ళాను. సార్ వస్తున్నారు. సారీ, ఫైల్ తీసుకురావడం మర్చిపోయానా? తీసుకురా. సరే సార్. సార్, సార్ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. మీకు మీ హస్బెండ్కి మధ్య ఉన్న సమస్య ఏంటి? ఇప్పుడు ఈ కేసులో కురగతి ఉందంటే స్నేహ ఆ రోజు ఇచ్చిన ఎవిడెన్స్ ద్వారానే సార్. ఈ డీటెయిల్స్ అన్నిటిని మొదటి నుంచి ఆ కేసు ఫైల్లో చేర్చాను. ఆ రోజు ఆ విజిట్తో పాటు ప్రస్తుతం ఈ కేసు యొక్క స్టేటస్ ఏంటి? అదే నాకు కావాలి. సార్, ఆ ఫ్లాట్లో ఉన్న ఎవరో ఆ హంతకుడికి సాయం చేసినట్టున్నారు సార్. మేము ఒక్కొక్కరిని విచారిస్తున్నాం సార్. విత్ ఇన్ 7 days లో ఫారెన్ ట్రిప్ పూర్తి చేసుకుని హోమ్ మినిస్టర్ వస్తున్నారు. అందువల్లే ఐ వాంట్ ద కేస్ టు బి రిసాల్వ్డ్. నేరస్తుని కనిపెట్టాలి. Sure, sir. We will do it. Do you get me? Sir. Clear out. సిఏ సాజన్ని ఇప్పుడు అనుమానించడం మొదలెట్టారు. ఈ సంఘటనకి కారణం ఆ పిల్లలు చేసిన రీల్స్ వీడియో బయటికి రావడమే. అయ్యో, నువ్వు నవ్వడం అయిపోతే మనం బయలుదేరదామా?
నీకు బాగా నవ్వు వస్తుంది కదరా? నవ్వరా, బాగా నవ్వు. రూబన్ స్నేహాల హత్యలో నీకు సంబంధం ఉందని నాకు తెలుసు. అదేమిటో నువ్వు నాకు చెప్పేదాకా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అనిల్, అసలు మీరు ఏం చేస్తున్నారు? నన్ను ఇలా కొట్టదని చెప్పండి సార్. నాకు ఆ హత్యకి ఎలాంటి సంబంధం లేదు సార్. మీరెందుకు ఇతన్ని హింసిస్తున్నారు? నేను ఇతని వైఫ్ని ఎంక్వైరీ చేసింది ఇతని వైఫ్ మొబైల్ నంబర్ రూబన్ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నందుకే కాదు, స్నేహ ఆ రోజు నాతో చెప్పిన విషయం నిజమా కాదని తెలుసుకోవడానికి. సార్, రూబన్కి చాలా మంది ఆడవాళ్లతో సంబంధం ఉందని నాకు రీసెంట్ గానే తెలిసింది. దానివల్ల ఏర్పడిన ట్రోమా, స్ట్రెస్ ఇష్యూస్ నన్ను ఎంతగానో బాధించింది. రూబన్ ఒక వెమనైజర్ అని నా పెళ్లికి ముందే నా బ్రదర్ నాకు నచ్చజెప్పడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు. కానీ ఆ రోజు పెద్దగా నేను పట్టించుకోలేదు. ఇది కొన్ని రోజుల క్రితం నా కారులో ఎవరో పెట్టి వెళ్ళిపోయారు. స్నేహ ఇచ్చిన కంప్లైంట్ ద్వారా విచారించడానికి ఒక భాగంగా ఫైసల్ భార్యని విచారించాము. ఇంతవరకు ఈ హత్యకి అనుమానించదగిన ప్రతి అక్యూజ్డ్ పోలీస్ రావడానికి ముందే హత్య చేపట్టారు. ఇక ఈ కేసు సంబంధించి ఎలాంటి హత్య జరగకూడదు. ఇతన్ని వదిలేయండి. సార్, కొన్ని రోజుల క్రితం నా ఫోన్కి ఒక ఫోటో వచ్చింది వాట్సాప్లో. ఈ నంబర్ ఇంకా రౌడీస్కి వచ్చిన కాల్ నంబర్ ఎవరిదని వెంటనే కనిపెట్టండి. ఓకే సార్. జార్జ్, జార్జ్, ఏమైంది జార్జ్? సార్, కొన్ని రోజులుగా నేను ఒక పెయింటింగ్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయాను. ఆ రోజు పార్టీకి వెళ్ళినప్పుడు నేను నిజంగా చాలా మత్తులో ఉన్నాను. ఆ రోజే నేను ఆర్ట్ వర్క్ని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకుని నేను అక్కడి నుంచి బయలుదేరాను. నేను నా ఫ్లాట్కి వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసి తిన్నాను. అప్పుడు నేను ఒక జాయింట్ ఓపెన్ చేసి ఒక స్టఫ్ని ఫిల్ చేసి ఆ పెయింటింగ్ ఒక ఫైనల్ టచ్ ఇద్దామని మొదలుపెట్టినప్పుడే పక్కన రూబన్ ఫ్లాట్ నుంచి ఏవేవో శబ్దాలు వచ్చాయి. అప్పుడే నేను ఆ ఫ్లాట్కి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళి నేనేం చేశానో, అసలు అక్కడ ఏం జరిగిందో అసలేం గుర్తులేదు సార్. నాకు నిజంగా నాకేం గుర్తులేదు సార్. జరిగింది ఇదే జార్జ్. చూసి చూడనట్టు వదిలేస్తే మరి నెత్తికి కుదన్నారు. ఇద్దరి అరుపులు బయటికి వినిపించాయంటే ఎక్కడికి వెళ్ళుకుంటావు? చెప్పేది నీకే. వెళ్ళిపో. చాలా రోజులుగా ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. నువ్వు ఎవరినీ చంపలేదని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించి నీకు తెలిసిన విషయం మాతో చెప్తే నిన్ను వదిలేస్తాము. చెప్పు జార్జ్, రూబన్ ఫ్లాట్ నుంచి బయటికి రాగానే నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడావు? సార్, నేను సార్ సార్ ఒట్టేసి చెప్తున్నాను సార్. నాకు అసలు గుర్తులేదు సార్. ఏమి జ్ఞాపకం లేదు. హలో సార్. చెప్పు. మనం వెతుకుతున్న ఫోన్ నంబర్ ఎవరితో ఐడెంటిఫై చేశాం సార్. మన సిటీలోని ఫేమస్ రౌడీ షీటర్ల గ్యాంగ్లో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల నంబర్ సార్ అవి. గుడ్. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ విషయం నువ్వు ఎవరితోనూ షేర్ చేయొద్దు. ఒకవేళ తెలిస్తే వాళ్ళు పారిపోవచ్చు. సరిగ్గా ఒక గంటలోపు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తాం సార్. ఎవరిది? ఇది ఎవరని అడిగాడు? తెలియదు సార్, నేను చూసిందే లేదు. నీకు తెలుసా? తెలీదు సార్. వీళ్ళు తెలుసా? లేదు సార్, నాకు తెలియదు సార్. తెలీదు. నిజంగా తెలీదా? వీళ్ళు 2 వారాల క్రితం అనుమానించదగ్గ విధంగా ఫ్లాట్లో అలాగే రోడ్ సైడ్న హత్య చేపట్టారు. వీళ్ళ ఫోన్ నంబర్స్కి నేను ఇంతకుముందు చెప్పినట్టే మీ ఇద్దరిలో ఒకరిదైన 7025334566 నంబర్ నుంచి ఎన్నోసార్లు కాల్స్ వచ్చింది. చివరిగా నంబర్కి కాల్ వచ్చింది ఆయన చనిపోవడానికి గంట ముందు క్రితం. అలాగే నేను రెండోది చెప్పిన
9847115511 నంబర్ నుంచి ఫైసల్ నంబర్లోకి హత్య చేయబడిన రూబన్ ఇంకా ఫైసల్ భార్య ఇంటిమేట్ ఫోటోస్ వాట్సాప్ ద్వారా పంపబడింది. ఇక మాకు తెలియాల్సిందే ఈ హత్యకి మీకున్న సంబంధం ఏంటని తెలియాలి. తెలియదు సార్. చెప్పరా? నమ్మండి సార్. నిజంగానే మాకు ఏ విషయం తెలియదు సార్. సార్ నేను ఈ పనులంతా ఆపేసి చాలా రోజులయ్యింది సార్. నువ్వు ఈ పనులని ఆపేసావా? నేను ఇప్పుడు కోవలంలో కార్ ఫైనాన్స్ కంపెనీలో సీజింగ్ పని చేస్తున్నా సార్. నువ్వేంట్రా? లేదు సార్, నేను కూడా ఇప్పుడు దేనికి వెళ్ళడం లేదు. నాకు ఏం తెలియదు సార్, ఈ నెంబర్ కూడా నాది కాదు సార్. ఒట్టు సార్, ఇప్పుడు సీజ్ చేయడానికి ఏదైనా కారు ఉందంటే అక్కడికి వెళ్ళి పని చేస్తున్నాడు అంతే. అది తప్ప నేను ఇంకెక్కడికి వెళ్ళట్లేదు సార్. సార్ వీడు చెప్తున్నది నిజమే సార్. వీళ్ళు ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్న నంబర్స్తోనే మేము వీళ్ళని ట్రాప్ చేయగలిగాం సార్. కానీ వీళ్ళ పేరు మీద మనకి దొరికిన నంబర్స్ని వీళ్ళు యూజ్ చేయట్లేదు అంటే అయితే వీళ్ళ ఐడెంటిటీని వీళ్ళకే తెలియకుండా వాడుతున్నట్టున్నారు. అది ఎవరో తెలుసుకోవాలి. సరే సార్. వీళ్ళు పనిచేస్తున్న చోటకెళ్ళి డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. ఓకే సార్. ప్లేట్ ఇది కాదు, ఆ రౌడీస్ దిగి వెళ్ళిన తర్వాత వచ్చే వీడియో. సార్ వాళ్ళు చెప్పింది నిజమే సార్. ఆ సిమ్ కొన్న టైంలో వాళ్ళు వేరే ఏదో కేసు మీద జైల్లోనే ఉన్నారు సార్. సార్ అసలు ఈ కేసులో మనకి ఎటువంటి లీడు దొరకట్లేదు సార్. ఇప్పుడు మనం ఏం చేయాలి? కొన్ని రోజుల క్రితం కార్లు ఎవరో పెట్టి వెళ్ళిపోయారు. ఇంటిమేట్ ఫోటోసే సార్. నా ఫోన్కి ఒక ఫోటో వచ్చింది. అయితే వీళ్ళ ఐడెంటిటీని వీళ్ళకే తెలియకుండా వాడుతున్నట్టున్నారు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? అయితే వీళ్ళ ఐడెంటిటీని వీళ్ళకే తెలియకుండా వాడుతున్నట్టున్నారు. ఆ ఓమ్ని వ్యాన్ వెనక జరుగుతున్న సంఘటనని ఒకసారి జాగ్రత్తగా చూడు. ఈ వీడియో మనకి దొరకడానికి ముందే ఆధారాలు దొరకకుండా ఎవరో ఎడిట్ చేశారు. వీడియో ప్లే చేస్తున్నప్పుడు ఫుటేజ్ 11:45 సమయాన్ని తర్వాత 11:47 చూపిస్తుంది. మనకు దొరికిన ఈ వీడియోలో రౌడీస్ రూబన్ని బండిలో ఎక్కించి అందులో ఒక రౌడీ ఫ్లాట్కి వెళ్లే సమయంలో వీడియోలో రికార్డ్ అవ్వంది ఒకటి జరిగింది. ఫ్లాట్కి వెళ్ళిన రౌడీ తిరిగి వచ్చిన తర్వాత ఆ రౌడీస్ ఓమ్నిలో వెళ్ళిన తర్వాత ఆ ముందున్న కార్ కనిపించకుండా పోయింది. ఆ కార్ రావడం వెళ్ళడం విజువల్స్ మాత్రం మనకిచ్చిన ఫుటేజెస్లో మిస్ అవుతుంది. ఆ టైంలో ఎవరో ఆ కార్లో వచ్చినట్టున్నారు. వచ్చిన వాడు ఖచ్చితంగా ఫ్లాట్కి వెళ్ళుంటాడు. రౌడీస్ దగ్గర దొరికిన వీడియో టైం ప్రకారం చూస్తే ఆ వీడియోలో జార్జ్ తిట్టింది ఈ వ్యక్తినే కావచ్చు. ఇక ఏ సౌండ్ రాకూడదు, నా గురించి తెలుసు కదా. ఐ థింక్ అతనే కిల్లర్ అయి ఉండొచ్చు. రాహుల్, ఇక నీకు వేరే ఆప్షన్ లేదు. ఎవరు చెప్తే నువ్వు ఆ వీడియోని డిలీట్ చేశావు? అది ఆ రోజు ఆ కారులో ఉన్నది ఎవరు? చెప్పరా సార్, ప్లీజ్ ఆగండి సార్, నన్ను కొట్టకండి, నేను చెప్తాను. అది రారా. సార్ కిరణ్ ఎందుకు తీసుకెళ్తున్నారు? అదే ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాం. అసలు ఏం జరిగింది? సార్ నేను ఏం తప్పు చేశానో చెప్పండి. చెప్పు కిరణ్, స్నేహ రూబన్ హత్య జరిగిన ఆ రోజు ఏం జరిగింది? సార్ నేను ఇంతకు ముందే చెప్పాను కదా, నేను బయటికి వెళ్ళినప్పుడు ఆ ఫ్లాట్ లో నుంచి ఎవరో అడిచే శబ్దం నాకు వినిపించింది. అది ఏంటనేది నాకు ఏమాత్రం తెలియదు సార్. ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, ఎందుకంటే నీకు వ్యతిరేకంగా అన్ని ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. ఆ ఫ్లాట్లో నుండి కిందకి దిగి ఆ కార్ స్టార్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ అన్నీ కూడా
అందులో నుంచి డిలీట్ చేయమని ఆయన రిక్వెస్ట్ చేశారు. ఫ్లాట్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్లో నువ్వు అక్కడి నుంచి వెళ్ళడం, కార్ పార్క్ చేసి తిరిగి రావడం, ఈ విజువల్స్ అన్ని మా దగ్గర క్లియర్గా ఉన్నాయి. అందులో ఉన్న సమయం, స్నేహ హత్య చేయబడిన సమయం ఒకటే. ఇక నేను అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. నువ్వు ఎందుకు రూబన్, స్నేహ ఇద్దరిని హత్య చేశావు? నువ్వు ఏ తప్పు చేయకపోతే రాగుల్తో కలిసి సీసీటీవీ విజువల్స్ని ఎందుకని మార్చావు? ఎందుకని ఆ రోజు పార్కింగ్లో నువ్వు కారు అలా ఉంచావు? నేను అడిగిన ఈ 3 ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. Come on, speak up. నాకు కొంచెం తాగడానికి నీళ్ళు ఇస్తారా? అసలు ఏం జరిగిందో నేను మీకు చెప్తాను సార్. నేను స్నేహ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. కాలేజీలో జాయిన్ అయ్యాకే రూబిన్తో తనకు అఫైర్ ఏర్పడింది. యాక్చువల్లీ తనంటే నాకు నిజంగా చాలా ఇష్టం సార్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్, ఇంకా వాళ్ళిద్దరికి జరిగిన పెళ్ళి ఎందుకో కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను. యాక్సెప్ట్ చేయలేకపోవడం మాత్రమే కాదు, నేను దానివల్ల డిప్రెషన్ చివరి స్టేజ్ వరకు వెళ్ళిపోయాను సార్. అందులో నుంచి నేను బయటపడింది నిజంగా అంజలితో జరిగిన పెళ్లి తర్వాతనే చెప్పాలి సార్. అంజలితో పెళ్లి జరిగి మా ఇద్దరి జీవితం సంతోషంగా సాగే సమయంలో ఈ రూబిన్, స్నేహాలు ఆ ఫ్లాట్లో ఇద్దరు కలిసి కాపురం ఉండేవాళ్ళు. చాలా సంవత్సరాల తర్వాత తన్ని చూడగానే నాకు సంతోషంగా అనిపించింది సార్. కొన్ని రోజులు గడిచాక వాళ్ళిద్దరి ఫ్యామిలీ లైఫ్ ఫెయిలియర్ అని తను మనసులో చాలా బాధపడుతుందని నేను తెలుసుకున్నాను సార్. అక్కడ తనకున్న ఏకైక ఆదరణ నేను మాత్రమే సార్. తను నా దగ్గర అన్నీ ఓపెన్గానే చెప్పేది. అది విన్నాక నేను తట్టుకోలేకపోయాను సార్. అంత దారుణంగా ఉంది. అప్పుడే సార్ నాకు ఒక విషయం తెలిసింది, నేను తనని ఎంతలా ఇష్టపడుతున్నాను అనే సంగతి. ఆ తర్వాత నేను తనని ఒక మంచి ఫ్రెండ్గా సంతోషపెట్టడానికి మాత్రమే ట్రై చేసేవాడిని. ఒకరోజు స్నేహ నన్ను కలవడానికని వచ్చినప్పుడు తను చాలా అప్సెట్గా కనిపించింది. నిన్న నాతో అతను చెప్పింది, చేసిందంతా నేనేమాత్రం భరించలేకపోయాను. అతను అప్పులు తీర్చుకోవడానికి నన్ను సెక్స్ పార్టీకి వెళ్ళమని నన్ను దారుణంగా హింసించాడు. ఇక భరించడం నా వల్ల కాదు సార్. అతను చెప్పినట్టు చేయకపోతే నన్ను చంపేస్తాడు. నేను వాడిని చంపేస్తాను ఖచ్చితంగా. నేను చెప్పినట్టు చేయకపోతే నన్ను నేనే నాకెవరి సహాయం అక్కర్లేదు. నేను ఒంటరిదాన్ని అని నాకు తెలుసు. నేనే ఏదో ఒకటి చేస్తాను. స్నేహ, నువ్వెందుకు భయపడకు, నేను నీతోనే ఉన్నాను కదా. తన కోసం ఏం చేయడానికన్నా నేను సిద్ధపడ్డాను సార్. హత్య జరిగిన రోజు ఏం జరిగిందని మీరు ఇంకా చెప్పలేదు. నేను స్నేహ ప్లాన్ చేసి రూబిన్ని హత్య చేయడానికి ఎదురు చూస్తున్నాము. అతను ఎప్పట్లాగే పని ముగించుకున్నాక ఫ్లాట్కి వచ్చాడు. తను లోపలికి వస్తున్నప్పుడు అతను కంట పడకుండా నేను లోపలికి వెళ్ళి దాక్కున్నాను. ఏమైంది? నీ నిర్ణయం ఏంటి? ఏంటి సమాధానం చెప్పు. నేను చెప్పాను కదా నేను చెయ్యనని. ఇలా ప్రతిసారి చెప్పడం నాకు చాలా చిరాగ్గా ఉంది. ఇక్కడ ఏమైనా ఐపీఎల్ జరుగుతుందా? వచ్చాడు పెద్ద పోటుగాడు. అన్నిటికీ కారణం ఇదిగో ఈ తాగుడే.
రేపు నువ్వు జీవంతో ఉంటావని మాటిచ్చాను. అప్పు తీర్చడానికి భార్యని పంపిస్తున్నావే, నీకు సిగ్గు కాలేదు? లేదే, నాకు సిగ్గు లేదు. ఇంతకాలం నాతో కాపురం చేసేవే అర్థం కాలేదా? అంత ముఖ్యమైతే నీ ప్రేయస్ ఉంది కదా, తీసుకువెళ్ళి దాన్ని తాకట్టు పెట్టు. ఏం వాగుతున్నావు నువ్వు? నిన్ను నీకు వాళ్ళ గురించి చెప్తే పొడుచుకుని వస్తుందా? కట్టుకునే భార్య అంటే నీకు చులకనైపోయిందా? వదలరా నన్ను. ఏంటే నన్నే కొడతావా? అతను మత్తులో ఉన్నాడని తెలుసుకొని మా ఇద్దరి ప్లాన్ ప్రకారం నేను కార్ తీయడానికని బయటికి వెళ్ళాను. ఉన్నట్టుండి రూబిన్ లేచి స్నేహాన్ని కొట్టసాగాడు. తనని కాపాడదామని నేను వెళితే రూబిన్ నన్ను తోసేశాడు. చేతికి దొరికిన ఫ్లవర్ వాస్ తీసుకొని అతని తలపై బలంగా కొట్టాడు. ఏయ్ స్నేహ, స్నేహ, ఏం కాదు, భయపడకు. నేను వెళ్ళి బండి తీసుకురానా? ఓకే. నేను కిందకి వెళ్ళి కార్ పార్క్ చేసి తిరిగి వస్తున్నప్పుడు ఇక ఏ సౌండ్ రాకూడదు, నా గురించి తెలుసు కదా. స్నేహాన్ని చంపి రూబిన్ తప్పించుకున్నాడన్న విషయం తెలిసి అతని కోసం నేను బయటికి వెళ్ళాను. నేను స్నేహ ఇద్దరం ప్లాన్ వేసి రూబిన్ని చంపడానికి ఎదురు చూస్తున్నాం. స్నేహ హత్యకు గురైన 30 నుంచి 50 నిమిషాల తర్వాతే రూబన్ హత్యకు గురయ్యాడు. ఇక్కడ ఏమైనా ఐపీఎల్ జరుగుతుందో? ఆ సమయంలో లిఫ్ట్లో నుండి ఇద్దరు బయటకు వస్తున్నారు. అక్కడున్న వాళ్ళ కోసం వచ్చుంటారు అనుకున్నాను సార్. రూబన్ గోళల్లో మనకు దొరికిన బ్లడ్ శాంపిల్స్ ఖచ్చితంగా స్నేహవే. రూబన్ గోళల్లో దొరికిన బ్లడ్ శాంపిల్స్ అవి స్నేహవే. సార్, కిరణ్ చెప్పింది నిజమే అంటారా? రూబనే స్నేహాన్ని చంపేసి ఉంటాడా? ఒకవేళ అది నిజం కూడా అయి ఉండొచ్చు. అలా జరుగుంటే స్నేహాన్ని చంపడానికి ఉపయోగించిన కత్తి ఎక్కడ? అంతేకాకుండా రూబన్ని చంపింది ఎవరు? మరైతే అసలు ఆ హత్య ఎవరు చేసుంటారని మీకు అనిపిస్తోంది సార్? ఇప్పటి వరకు మనకు దొరికిన ఆధారాలు చూసుకుంటే ఆ టైం గ్యాప్లో అక్కడ ఉన్న ఏ ఒక్కరైనా ఆ హత్యని చేసుండొచ్చు. స్నేహ హత్య చేయబడింది దాదాపు 11:35 మధ్యన. కిరణ్ చెప్పిన దాన్ని బట్టి కిరణ్ బయటికి వచ్చినప్పుడు స్నేహ ప్రాణాలతోనే ఉంది. సీసీటీవీలో ఆ సమయం క్లియర్గా ఉంది. రౌడీల దగ్గర నుంచి దొరికిన వీడియోలో జార్జ్ అక్కడ ఉన్న సమయం కూడా క్లియర్గా ఉంది. ఆ సినిమా వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు కిందికి వచ్చినప్పుడు తలుపు మూసే స్నేహాన్ని వాళ్ళు చూశారు. కానీ నా ఉద్దేశ ప్రకారం రూబన్ని రౌడీలు ఎత్తుకెళ్ళినప్పుడు జార్జ్ రావడానికి మధ్యలో స్నేహకి వ్యతిరేకంగా ఉన్న ఎవరో ఒకరు అప్పుడు అక్కడ వచ్చుండాలి. అతనే అంతకుడు అయి ఉండాలి.
ఇంతవరకు మన సస్పెక్ట్లో లేని 4వ వ్యక్తి. సార్, నేను కిరణ్ని జామీన్లో తీసుకెళ్తాను. లాయర్ ఇప్పుడు వస్తున్నారు. కిరణ్ నేరాన్ని ఒప్పుకున్నాడు. మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. ఇక మేము ఏం చేయలేము. అతన్ని మేము కోర్టులో హాజరుపరుస్తాం. మీరు అక్కడికే వచ్చేయండి. సార్, నేను ఒక విషయం చెప్పాలి. ప్రతి భర్తకి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో తన్ని పోలుస్తుంటారు. కిరణ్కి కూడా అలవాటు బాగా ఉంది. మొదట్లో నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రాను రాను స్నేహ అన్న పేరు వింటేనే నాకు ఇరిటేషన్ వచ్చేది. ఎప్పుడు చూసినా కిరణ్కి తనంటేనే ఎక్కువ ఇష్టం ఉండేది. రూబిన్కి స్నేహకి ఏదైనా సమస్య వస్తే వెంటనే కిరణ్ అక్కడికి వెళ్ళేవాడు తన్ని ఓదార్చడానికి. అతను నన్ను కాదని స్నేహతో సన్నిహితంగా ఉన్నప్పుడు నన్నేం చేయమంటారు? తను చంపాలి కదా. ఆ రోజు నిర్ణయించుకున్నాను. సరైన సమయం కోసమే నేను ఎదురు చూసేదాన్ని. ఇక్కడ ఏమైనా ఐపీఎల్ జరుగుతుందా? ఆ తర్వాత నేను చూసింది కిరణ్ అక్కడి నుండి బయటికి పారిపోవడం. అప్పుడు ఆ రోజు అక్కడ జరిగిన గొడవలో రూబిన్ వాళ్ళని చూడకూడని పరిస్థితులు చూశాడని నాకు అర్థమైంది. ఈ సమయం కోసమే నేను ఎదురు చూశాను. ఈలోపు బయట నుంచి 2 వ్యక్తులు వచ్చి రూబిన్ని వాళ్ళు ఎత్తుకుపోవడం నేను చూశాను. అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. స్నేహ ఫ్లాట్లో ఒంటరిగా ఉందని నాకు అర్థమైంది. అండ్ ఐ న్యూ ఇదే సరైన ఛాన్స్. డోర్ వేసిన శబ్దం విని స్నేహ నన్ను తిరిగి చూసింది. నా చేతిలో ఉన్న కత్తిని నేను చాలా వేగంగా విసిరాను. తన గొంతు గీసుకొని రక్తం కారసాగింది. ఆ తర్వాత తను సోఫాలో స్పృహ కోల్పోయింది. హస్బెండ్ని కాపాడడానికి మీరు చెప్పిన కథ నాకు నచ్చింది, కానీ అది వర్కౌట్ అవ్వలేదు కదా. ఇది కథ కాదు. దిస్ ఇస్ ద ట్రూత్. నేనే చేశాను. నేనే స్నేహాన్ని చంపాను. ఈ పని నేను ముందే చేసుండాలి. ఎవరు లోపల? తలుపు తెరా, తలుపు తెరమంటే. ఎక్కడే నీ హస్బెండ్? ఎక్కడ? ఇకపై నీ శబ్దం గాని నీ హస్బెండ్ శబ్దం గాని ఈ డోర్ దాటి బయటికి వస్తే ఇద్దరిని నేను చంపేస్తాను. అర్థమైందా? విన్నావా? ఏంటి సమాధానం చెప్పు. నువ్వేంటక్కడ ఏం చేస్తావు? నేను
నేనే చంపాను. నేనే స్నేహాన్ని చంపాను. స్నేహాన్ని చంపింది మీరైతే రూబన్ని చంపింది ఎవరు? కిరణ్ అయి ఉంటాడు కదా? రేపే మీకు డెడ్ లైన్. హోమ్ మినిస్టర్ తిరిగి ఊరికి వస్తున్నారు. ఐ వాంట్ ద కేస్ టు బి క్లోజ్డ్ బై టుమారో. ఓకే? ఐఎమ్ ప్రిపేర్డ్ సార్. విల్ డూ ఇట్. బోత్ ఆఫ్ యూ కెన్ లీవ్ నౌ. సార్. నాకు తలంపు తేకూడదు సార్. సజన్, ఒక పెద్ద సమస్య తీరిపోయింది కదా. అన్నట్టు అంజలి ఈ నేరాన్ని అంగీకరించింది కాబట్టి కిరణ్ ఇచ్చిన ఆధారంతో నువ్వు ఈ కేసును క్లోజ్ చేయొచ్చుగా. లెట్స్ సీ సార్. ఓకే, బాయ్. సజన్, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ. మీరు కాన్ఫిడెన్షియల్గా ఏదో చెప్పాలి అన్నారు. సార్, కిరణ్ అంజలి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం చూసుకుంటే స్నేహాన్ని చంపింది అంజలి అని తెలిసింది సార్. స్నేహాన్ని చంపడానికి ఉపయోగించిన కత్తిని అంజలి సరెండర్ చేసింది సార్. ఆ ఆధారంతో నేను ఈ కేసుని క్లోజ్ చేస్తున్నాను సార్. దట్స్ ఎ గుడ్ థింగ్. సో స్నేహాన్ని చంపింది అంజలి, దట్స్ ఓకే. బట్ వాట్ అబౌట్ రూబిన్? రూబిన్ని చంపింది ఎవరు? సార్, అన్ని డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉంది. ప్లీజ్ చెక్ ఇట్. సిట్. థ్యాంక్ యూ సార్. ఏంటిది? ఐ కెనాట్ బిలీవ్ దిస్. ఎంతకీ ఎవిడెన్స్ ఎక్కడ? దీనికి సంబంధించిన సాలిడ్ ఎవిడెన్స్ ఉందా? ఎస్ సార్. అనిల్ సార్. సార్, ఇతను శుభు. ఇతనే యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న మూడో వ్యక్తి. సార్, ఇతను పోలీస్ చేతికి చిక్కుతాడని తెలిసి ఇతన్ని చంపాలనుకున్న వ్యక్తుల దగ్గర నుంచి పారిపోయి తప్పించుకున్నప్పుడు పోలీస్ చేతులకి చిక్కడంతో ప్రాణాలకి భయపడి ఇతను ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులోని ముఖ్యమైన ఎవిడెన్స్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సార్ లేరా? అరే, సార్కి ఏమైంది? ఉన్నట్టుండి ఆయన స్పృహ కోల్పోయారు. ఇప్పుడు మేము హాస్పిటల్ మరేం పర్లేదు, మేము తీసుకెళ్తాం. మేము బయలుదేరుతున్నది ఇప్పుడు హాస్పిటల్కే. మీరేం భయపడకండి.
ఏదో ఒక రోజు నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని తెలుసు. నో డౌట్ యు ఆర్ ఎ వెరీ వెరీ స్మార్ట్ ఆఫీసర్. ప్రతి క్రైమ్ వెనుక ఒక మోటివ్ ఉంటుంది. మరి జాన్ని చంపడానికి మోటివ్ ఏంటి? ఏసీపీ జాన్ అబ్రహం వాళ్ళ వైఫ్ సూసన్ ఇంకా రూబన్ మధ్య ఉన్న రిలేషన్షిప్. వైఫ్ని ప్లాన్ చేసి చంపిన ఏసీపీ వెంటనే రూబన్ని చంపేస్తే ఇన్వెస్టిగేషన్లో తను కూడా ఇరుక్కుంటానని తెలిసి రూబన్ని చంపడానికి ప్లాన్ చేసి వెయిట్ చేస్తున్నారు. రూబన్ అమ్మాయిలంటే పడి చేస్తాడని తెలుసుకున్న ఏసీపీ వాళ్ళ భర్తల్ని రూబన్కి వ్యతిరేకంగా చేసి వాళ్ళు ఇంటిమేట్గా ఉన్న ఫొటోస్ని కలెక్ట్ చేసి జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్న ముక్కు ముఖం తెలియని 2 ఖైదీల ఐడి ద్వారా తీసుకున్న సిమ్ కార్డ్ని ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ తోటి కార్లో తీసుకొచ్చి పెట్టినట్టుగా ఫొటోస్ పంపించారు. కానీ అది రూబన్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ఏసీపీ ప్లాన్ చేసినట్టు అది వర్కౌట్ కాలేదు. చివరికి రూబన్ని చంపడానికి రౌడీల్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎస్కేప్ అవడానికి ప్లాన్ను వేసి ఏసీపీ వెయిట్ చేస్తున్నారు. ఈ విధంగా మీ వైఫే చేసినట్టయితే తనతోటి తన ప్రియుడితోటి ఈ విధంగానే చేసేవాడివి కదా. కొన్ని పరిస్థితుల్లో ఇలా జరుగుతూ ఉంటుంది అండ్ ఇట్స్ హైలీ ఎమోషనల్ టు. ఒక క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి ఇంకొక క్రైమ్ ఉపయోగించకూడదు. వెల్ డన్ సార్జెంట్. థ్యాంక్ యూ సార్. పోలీసుల్ని ఇబ్బంది పెట్టిన జంట హత్యల కేసు సీఏ సార్జన్కి వరంగా మారింది. ఉత్కంఠమైన వార్తల్ని అనుక్షణం అందిస్తూ జంట హత్యల కేసులో రూబిన్ చంపింది జాన్ అబ్రహాం అని నిరూపణమైంది. ఇదిలా ఉండగా ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ ఇంకా ముఖ్యమైన ప్రదేశాలలో ఏసీపీ జాన్ అబ్రహాం తప్పించుకోకుండా పోలీసులు వలవేసి అతని కోసం చాలా తీవ్రంగా గాలిస్తున్నారు. హంతకుని ఎలాగైనా పట్టుకుంటామంటున్నారు. ఇప్పటికే హంతకుడు ఊరు వదిలి పారిపోయినట్టుగా వదంతులు వ్యాపించాయి. ఇలాంటి ఉత్కంఠభరితమైన వార్తలు ఇప్పటికే అతను తప్పించుకుని ఉంటాడు. ఒకవేళ ఇంకేదైనా ప్లాన్తో వస్తాడేమో. రావచ్చు, రాని చూద్దాం.